ఏది పత్రికా స్వేచ్ఛ, ఏది రాజకీయ అరాచకం? ఎవరు దాడి చేస్తున్నారు, ఎవరు లెక్చర్లు ఇస్తున్నారు? జనాన్ని గ్రాంటెడ్కి తీసుకుంటున్నారా? నిరసన తెలియజేస్తేనే, నినాదాలు ఇస్తేనే దాడి అన్నప్పుడు మరి ఆఫీసుల మీదకి తెగబడి నిప్పెట్టిన ఘటనని ఏమనాలి? ఆటవికం, అరాచకం, అనాగరికం, ఇంకేమైనా పేర్లు ఉంటాయి దానికి? ఆంధ్రజ్యోతి పెళ్ళాలు చెల్లెళ్ళు అంటూ రాసిన ధోరణిని చూసి వైసీపీ నిరసనకి దిగితే కూటమి మూకుమ్మడిగా చెయ్యాలనుకుంటున్న ఎదురుదాడి ఏపీకి ఒక నగ్న సత్యాన్ని నిక్కచ్చిగా చూపించింది. అది ఏంటో, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఫ్యూచర్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి పరిణామాల వల్ల నష్టపోయేది ఎవరో కూడా మనం పిన్ పాయింటెడ్గా లేయర్ బై లేయర్ డిస్కస్ చేద్దాం. వీటితో పాటు నేను ఒక ఫోటో చూపిస్తాను. ఆ ఫోటో చూస్తే గనక మీడియా ప్రొజెక్షన్ ధోరణి ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. వీటన్నిటితో పాటు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అసలు ఆంధ్రజ్యోతి మీద దాడి జరిగిందని మాట్లాడుతున్నారు కదా, మరి ఇదే పవన్ కళ్యాణ్ గతంలో ఆంధ్రజ్యోతి విషయంలో ఎలాంటి కామెంట్లు చేశారు అనేది మాట్లాడుకోవటమే కాదు, వ్యక్తిగతంగా ఆయన నాతో 1-to-1 మాట్లాడినప్పుడు షేర్ చేసిన అభిప్రాయాలు కూడా నేను ఇక్కడ కోట్ చేస్తాను. మరి ఏది పత్రికా స్వేచ్ఛో, ఏది రాజకీయ అరాచకమో, ఏపీలో జనం ఇప్పుడు ఏమనుకునే పరిస్థితి వచ్చిందో మాట్లాడుకుందాము డీటెయిల్డ్గా. వన్స్ అండ్ ఫర్ ఆల్ నేను ముందే చెప్తున్నా, నాకు సాక్షి మీద ప్రత్యేకమైన అభిమానం ఏం లేదు. పైగా నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో రీసెంట్ ఎండేవర్ నాది ఏది అంటే ఆంధ్రజ్యోతి న్యూస్ హెడ్ గా పనిచేసి నేను రీసెంట్ గా బయటకు వచ్చాను పోస్ట్ కరోనా పీరియడ్ లో. అందుకోసమని రెండు సైడ్స్ తెలిసిన వాడిగా, బొమ్మ బొరుసు అర్థమయ్యేవాడిగా నేను ఈ వీడియో చేస్తున్నా. నేను ఒక ఫోటో చూపిస్తా అన్నా కదా, అసలు ఎవరన్నా క్వశ్చన్ చేస్తే మీడియాని పత్రికా స్వేచ్ఛ మీద దాడి జరిగిపోయిందని మాట్లాడుతుంటాం కదా, అసలు మీడియా ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది ఇష్యూస్ ని అని చెప్పడానికి ఇదిగో ఈ ఫోటో చూడండి. ఇది హాఫే. ఈ ఫోటో చూస్తే ఏమర్థమవుతుంది? ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నారని అనిపిస్తుంది మనకి. ఇది మీడియా ప్రొజెక్షన్. మరి వాస్తవం ఏంటి? లాంగ్ షాట్ చూస్తే, ఓవర్ వ్యూ అబ్జర్వ్ చేస్తే గనక అసలు దృశ్యం ఎలా ఉంటుంది? ఈ ఫోటోలో రిమైనింగ్ హాఫ్ ఏంటో తెలుసా? ఎస్, ఇదిగా చూస్తున్నారు కదా, ఇది రిమైనింగ్ హాఫ్. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద ఎవరు దాడి చేశారు, ఎవరు విక్టిమైజ్ అయిపోతున్నారు? పత్రికలు రాజకీయ డ్రామాలు ఆడితే, రాజకీయ ఎజెండా నడిపితే పరిణామాలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఈ ఫోటో ఒక తిరుగులేని ఉదాహరణ కదా, అవునా కదా? ఎవరి మీద దాడి చేశారు, నిరసన చెప్పడానికి విధ్వంసం అని ముద్ర ఎందుకు వేస్తున్నారు? అసలు ఏం జరిగింది? వైసీపీ వాళ్ళు ఏం చేశారు? మహిళల గురించి, భార్యల గురించి మాట్లాడేటటువంటి దుర్మార్గమైన స్థాయికి చూశారు కదా ఆ నినాదాలు, ప్లకార్డులు. కీలక నాయకులు చాలా మంది రంగంలోకి దిగారు. ఆంధ్రజ్యోతి ధోరణి మార్చుకోవాలి అని ఆందోళనతో నిరసన చెప్పారు. మహిళల ఆత్మగౌరవాన్ని గ్రాంటెడ్ కి తీసుకుని, భార్యల్ని చెల్లెళ్ళుగా భావించి అని అడ్డగోలుగా, అరాచకంగా, పైశాచికంగా రాసే రాతల్ని ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని రాజకీయ కోణంలో వాళ్ళు హెచ్చరిక చేశారు. నిరసన అనేది ప్రజాస్వామ్యబద్ధంగా డిసిడెన్స్ చెప్పే పద్ధతే కదా. ప్లకార్డులు పట్టుకుని వాళ్ళు అదే చేశారు అని అనిపిస్తుంది మనకి చూస్తే. మరి దీన్ని అసలు విధ్వంసం, మీడియా మీద దాడి అంటూ పర్సనల్ హ్యాండిల్స్ లో ఇలాంటి పోస్టులు ఎందుకు పెడుతున్నాము అంటే, నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పా, ఆంధ్రజ్యోతి అంటే టీడీపీ రాజకీయ వ్యూహాలకి దిక్సూచి కదా. ఎస్, టీడీపీ రాజకీయానికి ఆంధ్రజ్యోతి దిక్సూచి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా లైవ్ కాంట్రాక్ట్ లో, మరో మార్గాల్లోనూ ఆర్థికంగా ప్రయోజనం పొందే లబ్ధిదారు ఆంధ్రజ్యోతి. అందుకని టీడీపీ, ఆంధ్రజ్యోతి వేరు అనుకోవడానికి లేదు. అందుకోసమే ఇలాంటి రెస్పాన్సెస్ వస్తాయి అని అనుకుంటే గనక మనకి సగమే అర్థమైనట్టు. మరి రిమైనింగ్ హాఫ్ ఏంటి? నిరసన దాడి అన్నారు కదా, మరి అసలు పత్రికా కార్యాలయాల మీద దాడులు చేస్తే ఎలాంటి దృశ్యాలు కనపడతాయో, అసలు దాడి అంటే ఎలా ఉంటుందో ఇదిగో ఇది చూడండి. ఎక్కువ కాలం కూడా జరగల, గట్టిగా ఏడాది కూడా కాల, 2025 జూన్ అనుకుంటది. సాక్షి మీద ఇలా దాడికి తెగబడి నిప్పెట్టిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఘటనల్ని ఖండించారా? అట్లీస్ట్ న్యూట్రల్ గా మాట్లాడడానికి ట్రై చేశారా? మరి పత్రికా స్వేచ్ఛ అనే పదార్థం మీద యథార్థంగా విశ్వాసం ఉంటే గనక మీరు మాట్లాడి ఉండాలి కదా. ఎందుకు మాట్లాడాలా అంటే, మనకి రాజకీయంగా బాకాలుతూ ఇష్టానుసారం డైవర్ట్ చేసే ఎజెండాని, ఏది కవ్వించి భార్యల్ని, చెల్లెళ్ళని ఇలాంటి రాతలన్నీ రాసి అసలు ఎజెండాని మావిగన మీద చర్చ జరగకుండా చూసే రాజకీయ కుట్రపూరితమైన రాతల్ని మనం సమర్థిస్తాం, వెనకేసుకొస్తాం. మన ఫేస్ సేవింగ్ అవి అని మనకి తెలుసు కాబట్టి మనం పత్రికా స్వేచ్ఛ మీద ఇప్పుడు దాడి జరిగిందని మాట్లాడుతున్నాం, అంతేనా? టీడీపీ గురించి, ఆంధ్రజ్యోతి గురించి అయితే ప్రత్యేకంగా ఇంతలా మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ పవన్ కళ్యాణ్ రియాక్షన్ చూశారు కదా. ఆయన స్పెసిఫిక్ గా ఇట్లా పోస్టులు పెట్టాన్ని, ఇవి చూస్తే
తెలుస్తే ఎవరికైనా 2018 నాడు ఇదే ఆంధ్రజ్యోతి విషయంలో, ఇదే టీడీపీ మీడియా విషయంలో పవన్ కళ్యాణ్ పెట్టిన పోస్టులు గుర్తొస్తాయి కదా. ఇదిగో ఇక్కడ డేట్లు చూడండి. ఇవన్నీ అప్పట్లో పెట్టినవి. అసలు సంస్కారవంతంగా ఉండాలంటూ కుటుంబ ఫోటోలు కూడా పెట్టి ఇదిగో ఇట్లా కామెంట్లు. సాయంత్రం అయ్యేసరికి ఇలాంటివి వస్తూ ఉండేవి. అప్పట్లో నేను ఆంధ్రజ్యోతిలో న్యూస్ హెడ్ గా ఉన్నా, ఏబిఎన్ ఇలాంటి వాటి మీద కంప్లైంట్ కూడా చేసినట్టుంది. మరి అప్పుడు అలా కనిపించిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఎందుకు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్కి? టీడీపీలో పొత్తులో ఉన్నారనే. అంటే మనకి రాజకీయంగా ఎటు అడ్వాంటేజ్ ఉంటే అటు మాట మారుస్తామా? అప్పుడేమో అసలు ఈ మీడియానే బాయ్కాట్ చేయాలన్నాం. ఇప్పుడు ఈ మీడియా మీద ఈగ వాళ్తే సహించబోం అన్నట్టుగా హెచ్చరిక స్వరంతో ఎందుకు మాట్లాడుతున్నాం? ఈ ఫోటోలు చూపించడంతో పాటు పర్సనల్ గా జరిగిన డిస్కషన్ లో పవన్ చేసిన కామెంట్లు కూడా నేను కోట్ చేస్తా, గుర్తు చేస్తా అన్నా కదా. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత, అంటే 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిన తర్వాత దసరా టైంలో ప్రత్యేకంగా నేను 1-to-1 ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఎంటర్ అవడంతోనే విష్ చేస్తూ ఉండగానే ఆంధ్రజ్యోతి న్యూస్ హెడ్ గా వచ్చారా లేదంటే పర్సనల్ స్టేచర్ లో వచ్చారా అని అడగటం నాకు గుర్తుంది. పొలిటికల్ నేరేటివ్ మీద నేను వర్క్ చేస్తూ ఉంటా, ఇండివిజువల్ స్టేచర్ లోనే కదా మనం మాట్లాడుకునేది అని నేనంటే మీ క్లారిటీ నాకు నచ్చింది అని అనడమే కాదు, అసలు ఈ ఆంధ్రజ్యోతి యాజమాన్య ధోరణి ఎందుకు ఇంత దిగజారిపోయింది, అసలు నైతిక విలువలు లేకుండా మనుషులు ఇలా ఎందుకుంటారు అని ఇంకా వరుస పెట్టి ఇదే పంధాలో మాట్లాడిన డైలాగులన్నీ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. మనుషుల మీద సిచ్యువేషన్లు బట్టి, రాజకీయ అడ్వాంటేజ్లను బట్టి ఒపీనియన్స్ మారిపోతాయా? అలా మారేదే మన రాజకీయం అనుకోవాలా? ఎలా చూడాలి ఈ ఘటనని? ఆన్సర్ మీకు కూడా తెలుసు. మరి ఇంతకీ ఇలా నిరసన చెబితేనే దాడి అని చెబుతూ ఇష్యూ మాట్లాడితే అసలు సమాధానమే చెప్పకుండా పెళ్ళాలని చెల్లెళ్ళు అనుకుంటారా అంటూ ఏదో రకంగా యాగి చేసి డైవర్ట్ చేసేందుకు వేస్తున్న ఎత్తుగడల్ని ఎలా చూడాలి? అసలు ఈ టీడీపీ మీడియాకి నిజంగానే తెలివి, లాజిక్, ఆర్గ్యుమెంట్, ఇంటెలిజెన్షియా అంటూ ఉంటే గనక ఒక చిన్న ఛాలెంజ్ అనుకోండి, సవాల్ అనుకోండి, లిట్మస్ టెస్ట్ అనుకోండి. మాడభూషి శ్రీధర్ ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి కదా, పైగా న్యాయ నిపుణుడిగా కూడా పేరు కదా. మన ఛానల్లో కూడా ఆయన షోలు నడుపుతూ ఉన్నాం కదా. ఆయన స్వర్ణాంధ్రానికి స్వతంత్రం ఏది అని ఇలా క్షుణ్ణంగా, స్పెసిఫిక్ గా, పొలిటికల్ గా, ఫైనాన్షియల్ గా, ఫ్యూచరిస్టిక్ గా కొన్ని అంశాలు లేవనెత్తారు కదా. వాటి మీద పలుకులు పలకండి చూద్దాం, వాటికి సమాధానంగా. తెలివి ఉంటే అలాంటివి చేయం. అలాంటివి చేయాలంటే ఆలోచన కావాలి, థాట్ కావాలి. అదే పెళ్ళామా చెల్లె అని చెప్పేసి మా రాసేస్తే అలవాటైన అరాచకం నోటుకు వచ్చినట్టు రాయొచ్చు, జారినట్టలా పెన్ను తిప్పొచ్చు, అంతే కదా. మరి దీనివల్ల ఎవరి మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది? ఇప్పుడు చాలా మంది కోపం వస్తే రావచ్చు, కానీ అల్టిమేట్ గా ఇలాంటి ధోరణి వల్ల కూటమికే నష్టం. ఎందుకని? కూటమి తరపున పోరాడేది ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండేది మీడియా ఛానళ్లు, పత్రికలే. వాళ్లే ఒపీనియన్ మేకర్స్ కదా. విపక్షంలో ఉంటేనేమో మహిళల ఆత్మగౌరవం గురించి, అసలు భార్యల్ని గౌరవించాల్సిన తీరు గురించి, వెక్కి వెక్కి ఏడ్చిన వాళ్ళ త్యాగాల గురించి ప్రొజెక్ట్ చేస్తాము, సింపతి ఒలికిస్తాం కదా. ఇప్పుడేమో పెళ్ళాలా చెల్లెళ్ళ అని రాస్తున్నాము అంటే ఏరు దాటిన తర్వాత తెప్పతాగలేస్తామంటారే, అలాగా అప్పుడు చెప్పే నీతి సూక్తులన్నీ పోతాంలో చుట్టి పాతరేసామని కదా అర్థం. ఈ తేడాని ఎవరు గమనిస్తారు? ఒక ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. రాజకీయంగా పరిణామాలు ఎలా ఉన్నా, ఐడియాలజీ పరంగానో లేకపోతే లీడర్షిప్ ఇంకోటో కారణం ఏదైనా కానీ వైసీపీని సమర్థించే వాళ్ళు ఏపీలో 40 మంది నిక్కచ్చిగా దారుణ ఓటమిలో కూడా ఆ పార్టీకి ఉన్నారు. టీడీపీ విషయానికి వచ్చేసరికి గెలిచినా ఓడినా ఒక 30% మందే నికరంగా టీడీపీ బలం. అటు 40 అయినా ఇటు 30 అయినా వీళ్ళకి కొత్తగా ఏదన్నా సమాచారం ఇవ్వాలన్నా, సందేశం ఇచ్చినా కానీ దానివల్ల పెద్ద తేడా ఏమి రాదు. ఎందుకంటే మన వాట్సాప్ గ్రూప్ లో మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు వాళ్ళు ఎలాగో సమర్థిస్తారు. మరి ఇక్కడ గేమ్ చేంజర్ ఏంటి అంటే టీడీపీ వైపున 30 మందే నికరంగా ఉన్నారన్నా కదా. మరి కూటమికి చూడబోతేనేమో 55%, 54% పైగానో ఓటు వచ్చింది కదా. ఈ 20% పైగా ఉన్న ఓటు బ్యాంకును చూసారా, ఓట్లు ఉన్నాయి చూసారా, అవి న్యూట్రల్ అనుకోవాలి. ఆ న్యూట్రల్ గా ఆలోచించగలిగిన వాళ్ళు, తెలివి ఉన్న వాళ్ళు అసలు ఈ రాతలేంటి, చర్చ జరగాల్సింది ఏ టాపిక్ మీద అని ఆలోచించిన మరుక్షణం కూటమి రాజకీయం కుప్పకూలుతుంది. ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక దృష్టి లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా మాట్లాడుతూ ఉంటే జనసేనని సమర్థించే వాళ్ళలో ఆలోచన గల కొద్ది మందిలో ఒక థాట్ ఆల్రెడీ వచ్చింది. ఏంటి? ప్రజారాజ్యం విషయంలోనూ టీడీపీతో పొత్తు లేకపోతే జనసేన విషయంలోనూ టీడీపీ మీడియా ఎలాంటి ధోరణి అనుసరించింది తెలుసు కదా అందరికీ. ఇదిగో ఈ కార్టూన్ చూడండి. ప్రజారాజ్యం వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చి టీడీపీకి దెబ్బ కొడుతుందేమో అని 2009లో శంఖ పట్టుకున్న మరుక్షణం పీఆర్పీని వ్యూహాత్మకంగా కిల్ చేసేందుకు ఇలాంటి కార్టూన్లు వేసిన చరిత్ర టీడీపీ మీడియాది కదా. ఒక జనసేననే కాదు, ప్రజారాజ్యమనే కాదు, బీజేపీ విషయంలో కూడా చూడండి. పొత్తులో ఉంటే ఒక రకంగా, పొత్తులో లేకపోతే ఒక రకంగా. ఇదిగో చూడండి, ఇంత హేయంగా చూసారుగా ఈ కార్టూన్. పార్టీల్ని చిత్రీకరించడం అనేది టీడీపీ మీడియా నిత్య కృత్యమే కదా. మరి ఇలాంటి మీడియా విషయం
విషయంలో దూరదృష్టితో రియాక్ట్ కాకపోతే గనక పవన్ కళ్యాణ్ ప్రయోజనాలకి తీరని శాశ్వత నష్టం జరుగుతుంది. పత్రికలు రీస్ట్రైన్డ్ గా ఉండాలి, ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి, ఇది అందరికీ వర్తించాలి లాంటి కామెంట్ పవన్ కళ్యాణ్ చేస్తుంటే గనక ఎంత హుందాగా ఉండుండేది నిన్న మొన్నటి పరిణామాల మీద. అలా కాకుండా అసలు మీడియా సంస్థల పేరు ప్రస్తావిస్తూ మాట్లాడిన ధోరణి చూసిన తర్వాత నిలకడలేని మనిషా, ఆలోచన లేని మనిషా, లేదంటే గనక రాజకీయ ప్రయోజనం కోసం సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మాట మార్చే మనిషా, ఏమనుకోవాలి పవన్ కళ్యాణ్ని అనే థాట్ పిఆర్పిని జనసేనని సమర్థిస్తున్న వాళ్ళలో ఆలోచన పరులకు వచ్చేస్తుంది. అవునా కదా? అంటే అల్టిమేట్ గా కూటమి ప్రయోజనాలకి దెబ్బ, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయోజనాలకి తీరని నష్టం ఇలాంటి పరిణామాల వల్ల, రియాక్షన్స్ వల్ల జరుగుతుంది అని మనకు అర్థమవుతోంది కదా. ఒక్కటి మాత్రం నిజం, పత్రికలు ఎలాంటి రాజకీయం చేస్తున్నాయో, ఇచ్చే ప్రసంగాలన్నీనేమో విలువల గురించి, రాసే రాతలన్నీనేమో అరాచకానికి నారు పోస్తున్నట్టుగా, నీరు పెడుతున్నట్టుగా అనే విషయం అర్థమైన తర్వాత మీడియా శాంక్టిటీ ఇంకెక్కడుంది ఏపీలో? కామెంట్ చేయండి. సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడుకుందాం. మనమైనా కనీసం సంస్కారవంతమైన పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడదాం.